ప్రారంభమయ్యాయి. లైవ్లో చూద్దాం. జరుగుతూ ఉన్న ప్రయత్నాలు అన్నీ కూడా గత 3 రోజులుగా శాసనసభ్యుని చూస్తూ ఉన్న ప్రజలందరికీ కూడా బాగా అర్థమైన పరిస్థితి అధ్యక్ష. ఇటువంటి పరిస్థితుల్లో సెక్స్ ర్యాకెట్ మీద చర్చ జరగకుండా చూసుకునేందుకు చివరి అటెంప్ట్గా ఈ టాపిక్ డైవర్ట్ చేసేందుకు చివరికి రోజమ్మను సైతం అధికారం లేకపోయినా కూడా సస్పెండ్ చేసిన పరిస్థితి కూడా మనమంతా కూడా చూసాం. ఇక ఇటువంటి పరిస్థితుల్లో మిమ్మల్ని నేను అడిగేదల్లా ఒకటే అధ్యక్ష, మీ నిర్ణయాన్ని మీరు రోజమ్మ మీద వేసిన ఈ సస్పెన్షన్ను ఏదైతే రూల్స్ ప్రకారం లేదో ఆ సస్పెన్షన్ను మీరు పునఃసమీక్షించి రివోక్ చేసేట్టుగా అయితే we will continue in this house అధ్యక్ష. అదర్వైజ్ యాజ్ ఎ మార్క్ ఆఫ్ ప్రొటెస్ట్ సెక్స్ ర్యాకెట్ మీద చర్చను టాపిక్ను డైవర్ట్ చేసేందుకు జరుగుతూ ఉన్న కుయుక్తులకు నిరసనగా ఎంటైర్ అపోజిషన్ ఉండేది ఇక్కడ ఉండేది రెండు పార్టీల అధ్యక్ష, ప్రతిపక్షం, అధికార పక్షం, ప్రతిపక్షం. బీజేపీ వాళ్ళు తెలుగుదేశం కండువాలు వేసుకొని అటువైపునే సగం కండువాలు వేసుకొని అటువైపునే ఉన్నారు కాబట్టి ఇక మిగిలింది అధికార పక్షం, ప్రతిపక్షం. ది ఎంటైర్ ప్రతిపక్షంలో ఉన్న మేమంతా కూడా we will boycott this house for this entire session. మీరు రివోక్ చేస్తామా మీరు రివోక్ చేయరా అనేది that is the only answer what we seek of you. అధ్యక్ష, ఇక్కడ ఏమైనా ధోరణిలో పోతే శాసనసభలో స్పీకర్ అధికారాలకు కూడా పరిమితులు ఉన్నాయని నిర్ణయాన్ని సమీక్షించవచ్చని రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ చెబుతుంది. రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్లోని 7వ నిబంధన ఇదే విషయం గట్టిగా కూడా చెప్తుంది. కాబట్టి we will also resort to the court also అధ్యక్ష. కాబట్టి దయచేసి ఈ ఒక్క విషయం మీద మీరు క్లారిటీ ఇవ్వండి. మేము రివోక్ చేయము, మేము ఇదే స్టాండర్డ్ తీసుకుంటాం, సెక్స్ ర్యాకెట్ చర్చ ఇక జరగనివ్వము అనే కార్యక్రమంలో మీరు జరిగేటట్టుగా అయితే మాత్రం we will all of us will boycott. up to you అధ్యక్ష. అధ్యక్ష, గౌరవ ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి గారికి మీ ద్వారా ఈరోజు వారికి జన్మదిన శుభాకాంక్షలు కూడా తెలియజేసుకుంటున్నాం అధ్యక్ష.